ఈ ఖడ్గం ఎంతో శక్తివంతమైనది. ఎవరైతే ఈ ఖడ్గాన్ని బయటకు తీస్తారో వాళ్ళని యువరాణి పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. అయితే ఎవరు 30 ఏళ్లుగా ఈ ఖడ్గాన్ని కదిలించలేకపోయారు. అందుకని యువరాణి ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. అయితే రోజు ఎంతో మంది ఈ ఖడ్గాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ యువరాణి ఖడ్గాన్ని తీసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఒకరోజు యువరాణి స్నానం చేసి బీచ్ దగ్గర నడుస్తూ ఉంటుంది. అయితే ఎవరైనా ఈమె దగ్గరికి వస్తే ఉన్న చోటే చనిపోతారు. అయితే ఓ కుర్రాడు ఈమె దగ్గరికి రాగా ఇతనికి ఏమీ అవదు. దీనితో ఈమె షాక్ అయిపోతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఎవరు యువరాణి దగ్గరికి రాలేకపోయారు. ఈమెకి కోపం వచ్చి తన పవర్స్ తో అటాక్ చేస్తుంది. కానీ ఈమె పవర్స్ అతని దగ్గరికి చేరుకోకపోగా ఆ కుర్రాడి శక్తులు ఈమెని తిరిగి దాడి చేస్తాయి. దీనితో ఈమె కింద పడిపోతుంది. కానీ ఈ కుర్రాడికి ఏం జరిగిందో తెలియదు. అమ్మాయి పడిపోవడం చూసి వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఎత్తుకుని హోటల్ రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న వైద్య పుస్తకం తీసి వైద్యం ఎలా చేయాలో చూస్తాడు. ఈమెకి వైద్యం చేయాలని ప్రయత్నించగా ఆమె చెంప మీద కొడుతుంది. కానీ ఇతడు ఈమెని కాపాడటానికి కడుపులో నొక్కుతూ ఉంటాడు. అయితే వెంటనే ఈ అమ్మాయి అనారోగ్యం తగ్గిపోతుంది. ఇది చూసి ఈమెకి ఆశ్చర్యం కలుగుతుంది. మరుసటి రోజు ఈమె కుర్రాడిని తీసుకుని తన కోటలోని ఖడ్గం దగ్గరికి వెళ్తుంది. అయితే ఈ కుర్రాడు ఈజీగా ఆ ఖడ్గాన్ని బయటకి లాగేసి దానితో ఆడుతూ ఉంటాడు. దీనితో అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. మరిన్ని స్టోరీలు కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.